आज हमारे साथ हैदराबाद शहर के जो है कमिश्नर साहब हैं, जो अचानक अनएक्सपेक्टेडली और जो है किसी का जहन नहीं था कि ऐसा हो सकता, लेकिन आपने इलेक्शन के दौरान शानदार तरीके से अपने दौरे का मुजाहरा कर रहे हैं और अचानक विज़िट आपने जो है अभी इस वक्त में चंद्रायन गुट्टा पुलिस स्टेशन लिमिट्स में की है और आप पुलिस स्टेशन पहुंचे। आप कैसा देख रहे हैं इलेक्शन के इस हालात को? लेट ऑल ऑफ देम कम। हाँ, अचानक तो आई है, लेकिन ये आज इलेक्शन के दिन है तो पूरा शहर घूम रहा हूँ सुबह से। तो इस एरिया में अभी क्या है मामला देखने के लिए आया। आपको मालूम है सुबह से पोलिंग बहुत प्रशांत वातावरण में ये पोलिंग चल रही है, दोनों सिकंदराबाद और हैदराबाद पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी के। और हमारा पूरे जो फोर्स 15,000 से ज़्यादा, इसमें बाहर की CAPF भी है, सेंट्रल आर्म्ड पुलिस फोर्सेस, और हमारे फोर्सेस पूरा मिला के 15,000 से ज़्यादा आज ये ड्यूटी संभाल रहे हैं। और हमारे QRTs, रूट मोबाइल्स, जो स्टैटिक टीम्स, फ्लाइंग स्क्वाड्स, फिर होता है ये लॉ एंड ऑर्डर पिकेट्स, सब काम कर रहा है। और सुबह से बिना एक दो छोटे छोटे इंसिडेंट्स, बिना कुछ कोई ख़ास बात नहीं है, पीसफुल चल रहा है। अभी 2-3 घंटा बाकी है, तो ये बहुत क्रूशियल है। तो इसको भी हम पूरे मिलके ये पीसफुल बनाएंगे, किसी तरह की डिस्टर्बेंस कुछ अलो नहीं करने देंगे। సో ఇక్కడ హైదరాబాద్ సిటీకి సంబంధించి దీనికి 15,000 మందికి పైగా బందోబస్తు చేస్తూ ఉన్నారు మా పోలీస్ సిబ్బంది. అందులో కొంత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ కూడా ఉంది, పోలీస్ ఫోర్స్ కూడా. మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అన్నింటిలో, ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో మనము CAPF కూడా పెట్టుకున్నాము, లోకల్ పోలీస్ కూడా ఉంది. ఇది కాకుండా మనకు ఈ లా అండ్ ఆర్డర్ పికెట్స్, రూట్ మొబైల్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. తర్వాత క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ లాస్ట్ 2 అవర్స్లో మేము కాన్సన్ట్రేటెడ్గా మొత్తం అన్ని ఏరియాల్లో ఏరియా డామినేట్ చేసుకుంటూ, అది కాకుండా మాకు ట్రాఫిక్ ఇంటర్సెప్షన్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ ఈ అక్రమంగా ఓటర్లను తరలించే ఏమైనా ప్రక్రియ ఉంటే కనుక పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ప్రశాంతంగా పోలింగ్ ఇప్పటి వరకు నిర్వహిస్తున్నాము. ఇంకొక 2-3 గంటల్లో మిగతా ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ప్రశాంతంగా పోలింగ్ ముగిస్తాము. అట్లాగే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద ఉన్న నాకున్న అధికారాలను ఉపయోగించి ఈరోజు 6 నుంచి మళ్ళీ పొద్దున 6 వరకు కూడా హైదరాబాద్ సిటీలో, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు మనకు జంట నగరాల్లో हमारा ये जो वाइन शॉप्स का जो प्रोहिबिशन है, बंद है, क्लोजर है, कल सुबह तक रहेगा. So wines I have extended it from 6 PM today to 6 AM tomorrow. It's very good. Yeah. Thank you. అది ఒక EVMs, డమ్మీ EVMs కొంతమంది బీజేపీ క్యాండిడేట్స్ అవి పెట్టుకుని అందులో బీజేపీ క్యాండిడేట్కి ఎలా ఓటేయాలి, ఆ సింబల్ ఏంటి చూపిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, క్యాంపెయినింగ్ అనేది క్లోజ్ అయింది. 11వ తారీఖు సాయంత్రానికి క్లోజ్ అయింది. 48 hours బిఫోర్ క్లోజర్ ఆఫ్ పోలింగ్ అనేది మీకు తెలుసు. సో ఎటువంటి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 11వ తారీఖు రాత్రి కూడా అలో చేశారు. కానీ ఈరోజు పోలింగ్ డే రోజు ఎటువంటి క్యాంపెయినింగ్ చేయకూడదు. వాళ్ళు మహా అంటే 200 గజాల బయట వాళ్ళు దే కెన్ కీప్ పోలింగ్, అంటే పార్టీస్ కూడా పోలింగ్, అంటే ఓటర్స్ అసిస్టెన్స్ బూత్ లాగా పోలింగ్ స్లిప్స్, ఓటర్ స్లిప్స్ ఇష్యూ చేయడానికి. అంతేగాని అందులో పార్టీ పేరు పెట్టడం కానీ, పార్టీ సింబల్ పెట్టుకోవడం కానీ, క్యాండిడేట్ పేరు చెప్పడం కానీ చేయకూడదు. వచ్చే ఓటర్స్కి వాళ్ళు కరెక్ట్గా ఇది ఇక్కడే ఉంది మీ ఓటు, పలానా పోలింగ్ స్టేషన్లో ఉందని చెప్పి వాళ్ళు కూడా అసిస్ట్ చేస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, సునాయాసంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆ ఒక ఫెసిలిటీని కల్పించారు. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తూ క్యాంపెయినింగ్ మోడ్లో చేయకూడదు. అది మా దృష్టికి వచ్చింది, అది మేము వాళ్ళని పట్టుకున్నాం. అప్పుడు అఫ్కోర్స్ వారు లేరు, బట్ పట్టుకుని మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఈవీఎంని తీసుకెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించి కేసులు బుక్ అయినాయి. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అది కూడా నాకు ARO నుంచి, అక్కడ ఉన్న పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ నుంచి, ARO నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. మా వాళ్ళకి చెప్పాం, దాని మీద కూడా లీగల్ చట్టప్రకారం చర్యలు తీసుకోమని అది చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా అక్కడక్కడ వేరే పార్టీ MIM సంబంధించిన వాళ్ళు కూడా ఈ పాంప్లెట్స్ పెట్టి ఇందాక చెప్పినట్టు క్యాంపెయినింగ్ చేస్తే అవి దొరికినాయి. వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ 2 అవర్స్లో ఇంకా గట్టిగా ఉంటాం. ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు కానీ ఎవరైనా ఏం చేస్తే మాత్రం చాలా తీవ్రంగా కఠినంగా ఉంటాయి చర్యలు. థ్యాంక్ యూ.